మనుషుల డిఎన్ఏ, చింపాంజీల డిఎన్ఏ ఒకేలా ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ జెనెటిక్స్ లో PhD చేసిన డాక్టర్ జెఫ్రీ పి థాంకిన్స్ అనే రీసెర్చ్ సైంటిస్ట్ క్రియేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో 2009లో చేరి మనుషుల డిఎన్ఏ పైన, చింపాంజీల డిఎన్ఏ పైన చాలా కాలం రీసెర్చ్ చేశారు. అప్పుడు ఈయన పరిశోధనలు చేసి బయటపెట్టిన విషయాలకు ఇన్నాళ్ళు ఎవల్యూషన్ థియరీని వెనకేసుకొస్తున్న వారందరి గుండెల్లో రాళ్లు పడ్డట్టాయి. మనిషి మరియు చింపాంజీ డిఎన్ఏను పక్కపక్కన పెట్టి చూస్తే ఈ రెండింటి కోడింగ్ వేరువేరుగా ఉంది. మామూలుగా డిఎన్ఏలో చిన్న చిన్న తేడాలే పెను మార్పులకు కారణమవుతూ ఉంటాయి. అలాంటిది ఈ మనిషి మరియు చింపాంజీ డిఎన్ఏలో చాలా తేడాలు వారు కనుగొన్నారు. మనిషి డిఎన్ఏలో ఉన్న చాలా కోడింగ్ చింపాంజీ డిఎన్ఏలో మిస్ అయిపోయింది. అసలైన మనిషి డిఎన్ఏ కోడ్ CATCC చింపాంజీ డిఎన్ఏలో లేనేలేదు. ఈ తేడానే మనిషి మరియు చింపాంజీలు వేరువేరు అని నిరూపిస్తున్నాయి. ఈ రెండు డిఎన్ఏలు 85% చూడడానికి ఒకేలా ఉన్న మిస్ అయిన 15% డేటా వల్ల 450 మిలియన్ల డిఫరెన్సులు ఈ రెండు జీవులలో ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని బట్టి మనిషి మరియు చింపాంజీ ఒకటే అనడానికి అసలు ఆస్కారమే లేదు అని వారు తేల్చి చెప్పేశారు. ఈ రెండు డిఎన్ఏలను బట్టి డార్విన్ ఎవల్యూషన్ థియరీ అనేది రాంగ్ అని చెప్పొచ్చు.